ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణు पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिति नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం ఈ 6వ అధ్యాయంలో ఏంటంటే స్టార్టింగ్లో మనం మనసు గురించి చూసాము, దాని తర్వాత అష్టాంగ యోగా గురించి చూసాము. అలాగే మనం మనసు గురించి అంటే మనసును అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే అది మనకి ఎలా మిత్రుడు అవుతుంది, అలాగే ఎలా శత్రువు అవుతుంది అనేది కూడా మనము చూసామన్నమాట. అంటే ఒక మనసు అనేది ఏంటి, ఒక కోతిలాగా ఉంటుంది. అంటే మనల్ని అటు ఇటు ఊగిసలాడేలాగా చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎంతసేపటికి కూడా మనల్ని ఇంద్రియ భోగంలోనే నిలపడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ మనస్సు అనేది ఒక చిన్న పిల్లల వంటిది అనమాట. అంటే ఇప్పుడు పిల్లలకు కూడా ఏంటి, మనం వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సరే వీళ్ళు పద్దాక అడుగుతున్నారు కదా అని మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, అక్కడితో ఆగుతారా? లేదు, మళ్ళీ వాళ్ళు ఇంకా అడుగుతూనే ఉంటారు. మనం ఏంటి అంటే వాళ్ళకి వచ్చే కోరికలు అంటే వాళ్ళు చాక్లెట్ తినాలి, లేకపోతే ఆడుకోవాలి, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. మనం ఎంత అంటే ఏదో ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే సైలెంట్గా ఉంటారు కదా అని మనం ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళు అలా అడుగుతూనే ఉంటారు. అలా కూడా అంటే అట్లాగే ఏంటంటే మన మనసు కూడా ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. మనం ఇవ్వకపోతే మారం చేస్తున్నట్లుగా అన్నమాట. మనం ఇచ్చాము అంటే ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటుంది. కాబట్టి మన మనసు అనేది అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోకపోతే అది చాలా మనకి కష్టాన్ని, అంటే అందుకే దాన్ని కోతితో పోలుస్తారనమాట. అది సరిగ్గా ఉండదు. ఎందుకు అంటే జన్మ జన్మలుగా మనం దానికి అడిగింది ఇవ్వడం మొదలు పెడుతూ ఉన్నాం అనమాట. ఎలా అయితే పిల్లలు అడిగింది మనం ఇస్తూ ఉంటాము, అలాగే వాళ్ళకి తెలియదు ఏం కావాలో, కానీ తల్లి చెప్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళు మందు వేసుకోము అని అంటారు. కానీ తల్లికి తెలుసు ఆ మందు వేసుకుంటే తనకి ఆ జ్వరం అనేది తగ్గిపోతుంది, ఆ దగ్గు అనేది తగ్గిపోతుంది, ఆ జలుబు అనేది తగ్గిపోతుంది అని. కానీ వాళ్ళు ఏమంటారు, అది చేదుగా ఉంది, నేను వేసుకోలేను అని. ఒక 2 నిమిషాలు దాన్ని భరిస్తే వాళ్ళకున్న ఆ జబ్బు అనేది, ఆ జ్వరము ఏదైనా సరే తగ్గిపోతుంది అనమాట. అట్లాగే మనం కూడా ఏంటి, జపం చేసేటప్పుడు ఈ హరినామ జపం చేయడం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకు కూడా అది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాధగా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ దాన్ని మనం ఓర్చుకుని అలాగే కంటిన్యూగా చెయ్యగలిగితే అది మనల్ని బాగుపడేలాగా చేస్తుంది అనమాట. మన మనసుతో అంటే మన మనసుని ఆ జపంతో సరిచేయవచ్చు అని. మనసు ఏమంటుంది, వద్దు వద్దు మళ్ళీ జపమా,
అయ్యో నేను ఇంకా ఇప్పుడు చేయలేనని మనల్ని అటు ఇటు లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట జపం కూడా. కాబట్టి మనం దాన్ని కూర్చోబెట్టి మనం దానికి ఆ మంత్రం అనేది ఇస్తూ ఉంటే అది ఆ ఇంద్రియాలకి ఆ, లోను కాకుండా మనం చెప్పినట్లుగా వింటుందన్నమాట. కాబట్టి ఆ మనసు ఏంటి, ఇంద్రియ తృప్తి కోసం మనల్ని బలవంతం చేస్తూ ఉంటుంది. మనం ఒక్కసారే కదా ఇచ్చేస్తే పోతుంది, ఏం పోతుందిలే అనుకుంటే అది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. కాబట్టి మనము మనసుని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు అది మన అదుపులోకి వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు, చాలా మంది ఏమంటారు, సిగరెట్ ఇది కాదు, నేను జస్ట్ ఇప్పుడు దాన్ని అంటే నాకు స్వేచ్ఛ అనేది ఉంది, నాకు ఫ్రీడమ్ అనేది ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఎప్పుడైతే వద్దు అనుకుంటానో దాన్ని వదిలేస్తాను అని మొదలు పెడతారు చాలా మంది కూడా. కానీ కొన్నాళ్ళకి వారికి జబ్బు వస్తుంది. అప్పుడు డాక్టర్ చెప్తారనమాట, ఇప్పుడు కనుక మీరు ఈ మద్యం అనేది కానీ ఈ సిగరెట్ అనేది కానీ దాన్ని మానేయలేకపోతే మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది, మీ యొక్క లంగ్స్ అనేవి పాడైపోతాయి, ఇవన్నీ కూడా చెప్తారనమాట. మీ లివర్ పాడైపోతుంది అలానే ఉందండి, కానీ నేను మానలేకపోతున్నాను అని. ఫస్ట్లో వాళ్ళు ఏమన్నారు, ఇది స్వేచ్ఛ, నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను చేయగలను అని. కానీ తర్వాత ఏమంటున్నారు, ఆ స్వేచ్ఛ అనేది పోయింది. ఆ గ్లాస్ ఎప్పుడైతే వీళ్ళ చేతిలో ఉందో ఇప్పుడు ఏమైంది, ఆ గ్లాస్ చేతిలో వీళ్ళు ఉండిపోయారనమాట. అంటే ఒక వ్యసనం లాగుంటారో అది అలవాటు అనమాట. కానీ ఎప్పుడైతే అది చెప్పి క్షమించాలి, హరే కృష్ణ, కొంచెం ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, మనసు గురించి చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి మనసు ఏంటంటే మనము దానిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ఆ, మనకి డబ్బులు ఎలా సంపాదించాలి అనేది చాలామంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. లక్షాధికారి అవ్వడం ఎలాగూ, కోటేశ్వరం అవ్వడం ఎలాగూ ఇలా. కానీ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి ట్రైనింగ్ అనేది ఉండదన్నమాట. మనసు చెప్తుంది, ఇది నీ ఆనందం కోసమే నేను చేస్తున్నాను, నీ ఆనందం కోసమే, నీ ఆనందం కోసమే అని అంటూ ఉంటుందన్నమాట. కానీ అది మన ఆనందంగా ఉంచడానికి కాదు, అది ఇంద్రియాల యొక్క సుఖం కోసము మనల్ని ఆ బందీ అయ్యేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనకి చాలా మందికి తెలుసు, మనము సూపర్ మార్కెట్కి వెళ్తామన్నమాట. మీ అందరికీ తెలిసిందే కదా, సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనము ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుని వెళ్తాము. కానీ వచ్చేటప్పుడు అందులో చాలా ఎక్కువ ఐటమ్స్ అనేవి ఉంటాయి. మీ అందరికీ కూడా జరుగుతూ ఉంటుందా? అది అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఎస్ ప్రభుజీ. అవును ప్రభుజీ, అక్కడ చూసి ఇంకా ఎక్స్ట్రా టెంప్ట్ అయిపోతాం. టెంప్ట్ ఆ, అవుతాం. అది మనల్ని టెంప్ట్ అయ్యేలాగా చేసింది ఎవరు అంటే మన మైండ్, మనసు. మన మనసు అనమాట. మనకి నిగ్రహం అనేది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఏదైతే మనకి అవసరం లేదో అవి కూడా అవసరం లాగా అనిపించేలాగా చేస్తుంది మనసు. ఇది నీకు అవసరం, ఇది చేస్తే అంటే దీన్ని తీసుకెళ్తే నువ్వు ఇది చేయవచ్చు, ఇట్లా ఇట్లా మనల్ని అవసరం లేని వాటిని కూడా తీసుకునేలాగా చేస్తుంది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే అర్జునుడు కూడా ఏంటి, ఆయన యొక్క మనసుని అదుపు చేసుకోలేకపోతున్నారు. ఆయన మనసుని అదుపు చేసుకుంటే వీళ్ళందరినీ ఈ యుద్ధంలో నేనే చంపుతున్నాను, నేను పాపం చేస్తున్నాను అనేది ఉండేది కాదు. ఆ మైండ్ ఏంటంటే దానిని అలా ప్రేరేపిస్తుంది అనమాట అర్జునుడిని. కాబట్టి ఇక్కడ ఓకే, హరే కృష్ణ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనస్సు అదుపులో లేని వారికి ఆత్మానుభూతి కష్టతరమైనది, కానీ మనస్సును నిగ్రహించడం నేర్చుకున్నవారు, సరి అయిన పద్ధతిలో ప్రయత్నించేవారు పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతత శక్యో వాప్నోపాయతః. అంటే మనసును అదుపులో లేకపోతే ఆత్మానుభూతి అంటే నేను ఈ దేహం కాదు ఆత్మను అనే ఆ యొక్క స్థితి అనేది తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. అలాగే ఆ మనసును నిగ్రహించడం ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు పరిపూర్ణత అనేది సాధించవచ్చు అని చెప్పారు. దాని తర్వాత అర్జునుడు అడుగుతున్నారు, అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించి కూడా చంచలమైన మనసు కారణంచే దానిని విడిచి యోగ లక్ష్యము అంతిమ విజయాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయిన యోగి యొక్క గతి ఏమిటి? మనం తెలుసుకున్నాం కదా, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనమాట. సపోజ్ ఈ యోగా ఇదంతా చేస్తూ ఉన్నారు, భక్తి యోగం అవ్వచ్చు, ఏదో ఒక యోగం, ఏదైనా సరే భగవంతుడితో సంబంధం కూడి ఉన్న యోగము చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఆ విజయవంతం కాని యోగుల పరిస్థితి ఏంటి అంటే, మొదలు పెట్టారు, కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక కారణాల వల్ల దాన్ని వదిలేశారు, లేకపోతే చాలా సుదీర్ఘమైన కాలం చేశారు, తర్వాత దాన్ని వదిలేశారు. మరి అటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి అని అర్జునుడు అడుగుతున్నారు. అంటే చాలా మంది మనం కూడా అంటూ ఉంటారు అనమాట, 60 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పుడు మొదలు పెట్టామంటే మనకి అది మనం పూర్తి చేయలేము, కాబట్టి మన దాని పరిస్థితి ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు అనమాట. నాగమణి మాతాజీ ప్రభుజీ శ్లోకం చదవడంకా. ప్రభుజీ కచ్చిన్నో భయ విభ్రిష్ట చిన్నాభ్రమీవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణ హృది. హరికృష్ణ బ్రహ్మణపతి మాతాజీ, బ్రాహ్మణ కాదు బ్రహ్మణపతి. బ్రహ్మణపది ఏతన్నే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస చేతన్న ఉపపద్యతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ధన్యవాదాలు మాతాజీ. ఓ మహాబాహువులు గల కృష్ణ, యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడైపోడా? అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయ భ్రష్టుడై ఎటు కాకుండా పోడా? ఓ కృష్ణ, నా ఈ సందేహం పూర్తిగా నివృత్తి చేయము అని నేను నిన్ను వేడుకుంటున్నాను. ఈ సందేహం తొలగించేవారు నీవు తప్ప ఇంకొకరు లేరు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి అంటే ఇందాక అన్నట్లుగానే మొదలు పెట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు, అంటే భ్రష్టులు అయిపోయారు అనమాట. ఆధ్యాత్మిక విజయాలు అలాగే భౌతికమైన విజయాలు ఈ రెండింటిని సాధించలేకపోతే అతడు భ్రష్టుడైపోడా? మరి అతడు ఎలా అవుతాడంటే, ఇప్పుడు ఆ మేఘంలో వాటర్ ఉన్నాయి అనమాట, ఒకటి కురవాలి, వర్షంలాగా కురవాలి, లేకపోతే అసలు ఆ మేఘంలోకి ఆ వాటర్ అనేవి అవసరం లేదనమాట. అలా కాకుండా అవి అందులోనే ఉండి అవి చెదిరిపోతే, ఆ మేఘం చెదిరిపోతే ఏమవుతుంది, ఎటు కాకుండా ఆ వాన అనేది కురవదనమాట. కాబట్టి ఇట్లా రెండింటికి కాకుండా అతడు ఎటు కాకుండా చెడిపోతాడు కదా, దేనికి పనికి రాకుండా పోతాడు కదా అనేది అర్జునుడి యొక్క సందేహం. దానికి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, ఆధ్యాత్మిక పథంలో ఉన్నవాడు ఈ లోకంలో గాని పరలోకంలో గాని వినాశనము చెందడు. మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాడు
ఎన్నటికీ దుర్గతి పాలు కాడు. ఇక్కడ చెప్తున్నారు, ఓ అర్జున, ఆధ్యాత్మిక పథంలో అంటే ఏ యోగంలో అయినా సరే స్టార్ట్ చేసిన వాడు ఆ యొక్క పూర్తి చేయలేకపోయినా భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేశాడు కాబట్టి దుర్గతి పాలు కాడు. మనం ఇంతకు ముందు కూడా చూసాం, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య. ధర్మం కోసం స్వల్పంగా అయినా అతడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తే రాయతే మహతో భయాత్, పెద్ద భయం నుంచి అతను రక్షించబడతాడు అని. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నాడు భగవంతుడు, అతడు ఎన్నటికీ దుర్గతి పాలుగాడు. అంటే సద్గతే అతనికి కలుగుతుంది కానీ దుర్గతి అనేది అతను పొందడు. ఇక్కడే మనం ఎగ్జాంపుల్గా చూస్తే అజామిలుడు అనమాట. ఈ స్టోరీ కూడా మనం అంతకు ముందు చెప్పుకున్నాము. ఎప్పుడైతే అతను ఒక వేశ్య అంటే ఒక బ్రాహ్మణ కుమారుడు అతను, కానీ ఒక వేశ్యని ఒక పురుషుడితో ఎప్పుడైతే చూశాడో తనకు కూడా కోరికలు కలగడము, అతడు ఆ వేశ్యని కలవడము, అతను కూడా ఆ వేశ్యని పెళ్లి చేసుకోవడము, వాళ్ళకి ఒక 10 మంది పిల్లలు పుట్టడము, అలాగే ఆ యొక్క వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలు వాటన్నిటి నుంచి అతను వదిలేసి ఆ వేషతోనే ఉండిపోవడము, ఆ 10 మంది పిల్లల్లో లాస్ట్ పిల్లవాడి పేరు నారాయణ అని పేరు పెట్టుకోవడము. ఎప్పుడైతే అతని యొక్క కాలం ఆ దేహం త్యజించే సమయం ఆసన్నమైంది, యమభటులు వచ్చారు తీసుకువెళ్ళడానికి, అతను చేసిన పాప కార్యాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ దేహత్యాగం జరిగే సమయం వచ్చిందో ఆ యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసి వికారమైన వాళ్ళందరినీ చూసిన తర్వాత అతనికి చాలా భయం వేసేస్తుంది అనమాట. వెంటనే వాళ్ళ యొక్క చిన్న కుమారుడు అక్కడే పక్కన ఆడుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి అతన్ని పిలుస్తాడు, నారాయణ 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 అని భయంతో కేకలు వేస్తాడనమాట. వెంటనే విష్ణుదూతలు వచ్చేస్తారు. నారాయణ నామం ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడికి వాళ్ళు వస్తారనమాట. ఎప్పుడైతే విష్ణుదూతలను చూశారో ఈ యమభటులు చాలా భయభ్రాంతులు గురైపోతారనమాట. ఇతను అన్ని పాపాలే చేశాడు, కానీ ఇతను తీసుకెళ్ళడానికి మేము కదా రావాల్సింది, మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని వాళ్ళని అడుగుతారనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, అతను ఎన్ని పాపాలైనా చేసి ఉండొచ్చు, కానీ ఆ పోయే సమయంలో ఆ దేహాన్ని విడిచే సమయంలో అతను భగవంతుని యొక్క నామాన్ని జపించాడు కాబట్టి అతన్ని మీరు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోమంటారనమాట. అందుకే ఆ యమధర్మరాజు కూడా చెప్తారు, ఎక్కడైతే భగవంతుని యొక్క నామం జరుగుతూ ఉంటుందో అక్కడికి మీరు అటు పక్కలకు కూడా వెళ్ళొద్దు అని ఆ యమ భటులకు చెప్తారనమాట. ఎందుకు అంటే అది చాలా మీకే ప్రాబ్లం, నాకు ప్రాబ్లం, కాబట్టి మీరు అటు పక్కలకు కూడా వెళ్ళొద్దు అని చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ అజామిలుడు మళ్ళీ ఆ విష్ణుదూతలను వేడుకుని ఆ విష్ణుదూతలు కూడా చెప్తారు, మీరు మళ్ళీ కొన్ని సంవత్సరాలు భగవంతుని యొక్క నామం జపిస్తూ భగవంతుని యొక్క సేవ కార్యక్రమాల్లో ఉండగలిగితే మీరు భగవంతుని చేరుకోవచ్చు అని. అప్పుడు ఇదంతా ఎందుకు జరిగింది అంటే అంతకుముందు అతను ఒక శుద్ధ బ్రాహ్మణుడు అనమాట. భగవంతుని యొక్క కార్యక్రమాలను చాలా చేసి ఉన్నాడు, స్వల్పంగానైనా కూడా ఆయన తన ధర్మాన్ని నిర్వర్తించున్నాడు అనమాట. కాబట్టి అతనికి ఈ అవకాశం అనేది, ఆ రెండవ అవకాశం అనేది, ఆ ద్వితీయ అవకాశం అనేది ఇవ్వబడింది అనమాట. అట్లాగే ఇక్కడ భగవంతుడు కూడా చెప్తున్నారు, అటువంటి వారికి ఎప్పటికీ దుర్గతి అనేది ఉండదు. వాళ్ళ యొక్క ఎప్పుడైతే అంతకుముందు చేసుకున్న కార్యాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుని యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళకి సద్గతి అనేది ఉంటుంది అని. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే కొంతకాలం ఉన్నత అంటే వాళ్ళు ఇక్కడ 30 ఓకే ఒక్క నిమిషం, ఇక్కడ 41, 42 శ్లోకాలు లేవు. హరే కృష్ణ 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 ఓకే, ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను ప్రభుజీ. రమాదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. భగవద్గీత యథాతథము 6వ అధ్యాయము ధ్యాన యోగము 41వ శ్లోకము.
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. సుజాత మాతాజీ మీరు కూడా 5వ శ్లోకం చదవండి. సుజాత మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యోగ భ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. అంటే యోగమునందు కృతకృత్యులు కాని వారిని 2 తరగతులుగా విభజించవచ్చును. వారే 1 యోగమునందు కొద్దిపాటి పురోగతి పిమ్మట పతనము పొందిన వారు, 2 యోగమునందు తీవ్ర అభ్యాసము చేసిన పిమ్మట పతనము నొందినట్టి వారు. వాళ్ళు కొద్ది కాలం తర్వాత ఆ పుణ్యజీవులు వసించుటకు అనుమతి కలిగిన అటువంటి పుణ్యలోకాలని పొందుతారు. అలాగే తర్వాత ఏమవుతుందంటే పవిత్రమైన బ్రాహ్మణ కుటుంబమున గాని లేదా ధనవంతులైన వారి ఇంట గాని వాళ్ళు ఆ జన్మ అనేది తీసుకుంటారు. సుజాత మాత పవిత్రులు అంటే ఎవరంటే విలువలను పాటించేవాళ్ళు అనమాట. అటువంటి వారి ఇంట జన్మం తీసుకుంటారు. సుజాత మాతాజీ. ప్రభుజీ కొంచెం వాయిస్ డౌన్ అయింది ప్రభుజీ మీది. ఇప్పుడు ఓకేనా మాతాజీ? ఇప్పుడు ఓకే ప్రభుజీ. ఓకే మాతాజీ, ఈ శ్లోకం చదవండి. భగవద్గీత యథాతథము 6వ అధ్యాయము ధ్యాన యోగము 42వ శ్లోకం. అథవా యోగి నామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యుదీదృశం. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇందాకేం చెప్పారంటే పవిత్ర కుటుంబం గాని అంటే వాళ్ళు అనేక సంవత్సరాలు సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబం గాని లేదా శ్రీమంతుల గృహమును గాని జన్మించును, లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో. అంటే ఒకవేళ దీర్ఘకాలంగా వాళ్ళు ఆ యోగాభ్యాసాన్ని పాటించారు, అప్పుడు కూడా జన్మం నుండును. కానీ ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును. ఓకే, స్క్రీన్ కనబడుతుందా మాతాజీ? లేదు ప్రభుజీ. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రభుజీ. స్టార్టెడ్ స్క్రీన్ షేరింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది ప్రభుజీ. ఇక్కడ వైఫై ఏదో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉన్నత స్థానాల నుండి పతనమైనప్పుడు ఆధ్యాత్మిక భావనలు ఉన్న కుటుంబంలో జన్మిస్తాడు. అంటే ఇట్లా భక్తుల కుటుంబంలో. అలాగే ప్రారంభ దశలో పతనమైనప్పుడు ఇటువంటి స్వర్గలోకాలకు వెళ్తారు. స్వర్గ సుఖాన్ని అనుభవించిన తర్వాత ధనవంతుల కుటుంబంలో కానీ గొప్ప గొప్ప వ్యాపారస్తుల కుటుంబంలో కానీ ఇట్లా జన్మిస్తూ ఉంటారనమాట. అంటే సుదీర్ఘమైన యోగ సాధన అంటే చాలా స్టేజ్ వరకు వాళ్ళు చేరుకున్నారు, కానీ ఏదో ఒక కారణాల వల్ల ఆ యొక్క అంటే సమయం తక్కువ ఉండవచ్చు, వాళ్ళు దేహాన్ని త్వరగా త్యజించి ఉండొచ్చు. ఇటువంటివి జరిగినప్పుడు ఏంటంటే భక్తుల కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సాధన ఏంటి అంటే ఎట్లా అయితే భక్తులు కుటుంబంలో వాళ్ళు జన్మించారనుకోండి, చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. ఎలాగూ భగవంతుని యొక్క ప్రసాదం తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే భక్తుల కుటుంబం కాబట్టి. ఎల్లప్పుడూ భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారు, భగవంతుని యొక్క మందిరాలని దర్శిస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఆ లాస్ట్ పూర్వం జరిగిన ఆ జన్మలో ఎక్కడైతే వదిలిపెట్టారో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట. మనం ఇంత ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మనం భౌతికంగా అయితే మనం 1 కోటి రూపాయలు సంపాదించు, 100 కోట్లు సంపాదించు మన అకౌంట్లో ఉండొచ్చు, కానీ
జన్మ ఎప్పుడైతే మారిందో ఆ దేహం విడిచేసి కొత్త దేహం తీసుకున్నాము, కానీ పాత స్మృతులు గుర్తు ఉండి ఏదో ఒక విధంగా మనం వెళ్ళి ఆ బ్యాంకులో అడిగామనుకోండి, నేనే పలానా రామకృష్ణ, నాకు ఒక 100 కోట్లు ఉంది, నాకు అవి నేను ఇప్పుడు ఒక 10 కోట్లు తీసుకోవాలి అంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు ప్రభుజీ. ఇవ్వరన్నమాట. మనకి గుర్తుంది కానీ వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు. వాళ్ళు ఆ దేహం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తారు కానీ ఇప్పటి దేహం గురించి వాళ్ళకి తెలియదు అనమాట. కానీ ఇందులో ఏంటి అంటే ఎప్పుడైతే మనం కొంత లేకపోతే సుదీర్ఘకాలం చేసామనుకోండి, ఇట్లా కొన్ని మనకి ఆ ఏదైతే ఉందో మన భక్తి ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసే అటువంటి యొక్క సౌలభ్యం అనేది, ఆ సులభతరం అనేది భగవంతుడు మనకి చేసేస్తారనమాట. అందుకే మనకి ఆ పిల్లల్ని మనం చూసాము అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే కొంత భగవత్ ప్రాప్తి వల్ల మనం చూస్తూ ఉంటాం, భగవద్గీత శ్లోకాలను చాలా చాలా బాగా పలుకుతూ ఉంటారు. మొన్న కూడా ఒక మాతాజీ వాళ్ళ పాప చదువుతూ ఉంది. ఇట్లా అనమాట. అంటే ఆ భక్తుల ఇళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే ఆ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ చేయడానికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళకి చిన్నప్పటి నుంచే రామాయణం అని, భాగవతం అని ఇలాంటివే వాళ్ళ ఇంట్లో చర్చ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఆ చెడు ఆలోచనలు కానీ లేకపోతే ఆ మనసుని, ఆ ఇంద్రియాలని ఎటువైపు లాక్కెళ్తే అటువైపు వెళ్ళే అవకాశం కానీ వాళ్ళకి ఉండదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉంటూ ఉంటారు. మనం చూస్తాం గజేంద్ర మోక్షం, గజేంద్రుడు కూడా అతని యొక్క పూర్వజన్మ యొక్క సుకృతం వల్ల అది గుర్తు వచ్చి అతని యొక్క గత జన్మలో భగవంతునికి అతను చేసిన సేవ, భగవంతుని యొక్క ధ్యానం అదంతా గుర్తొచ్చి అతను వెంటనే ఎప్పుడైతే ఇంకా నా వల్ల కాదు అనుకుంటారో అతను భగవంతుని ప్రార్థిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ స్వప్న మాతాజీ 2 శ్లోకాలు చదివేయండి. హరే కృష్ణ. స్వప్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 6వ అధ్యాయము 43వ శ్లోకము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. 6వ అధ్యాయము. అలాగే ప్రభుజీ. 6వ అధ్యాయము 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురతి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఓ కురునందన అంటే ఓ కౌరవ వంశంలో కురుకి అంటే వాళ్ళ యొక్క వంశంలో ఉన్నవాడా, ఇటువంటి జన్మ పొందిన తర్వాత వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి యోగంలో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమ చేస్తారు. వారు పూర్వజన్మ సాధనా బలంచే తమ ఇష్టానుసారం కాకపోయినా ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు సహజంగానే అతీతంగా ఎదుగుతారు. అంటే ఇక్కడ చెప్తున్నారు, ఓ అర్జున, ఇటువంటి జన్మలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఆ భక్తుల ఇండ్లలో తీసుకున్న వాళ్ళు, ఆ ధనవంతుల ఇండ్లలో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఏదైతే ఆ గత జన్మకు సంబంధించినది ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ మరింతగా పరిపూర్ణత కోసము పరిశ్రమ చేస్తారు. అంటే దానికోసమే కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పూర్వజన్మల సాధన బలం ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా భగవంతుని వైపే వాళ్ళు ఆకర్షించబడతారు. అలాగే ఆ వేదాల్లో చెప్పబడిన కర్మకాండ సూత్రాలకు అతీతంగా ఉంటారనమాట. అంటే వాటిని మించి వాళ్ళు కర్మ యోగంలో నెలకొని ఉంటారు. స్టార్టింగ్లోనే కర్మయోగంలో అలాగే భక్తి యోగంలో వాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన స్వేచ్ఛ పొందిన ఈ జన్మలోనే సిద్ధి అంటే పరిపూర్ణతను పొందుతారు. అంటే వాళ్ళు ఆ పూర్వ జన్మల నుంచి సంపాదించుకున్న యోగ్యత ఏదైతే ఉందో వాళ్ళు ఈ ప్రాపంచిక కోరికలు ఉండే అంటే దాని నుంచి వాళ్ళు బయటపడతారనమాట. అంటే పవిత్రమైన అంటే స్వేచ్ఛ నుండి బయటపడి ఆ స్వేచ్ఛ పొందుతారనమాట. ఆ బంధనాల నుంచి స్వేచ్ఛ పొందుతారు. పవిత్రమైన ఇందా చెప్పుకున్నాం కదా, పవిత్రము అంటే వాళ్ళు విలువలు కలిగిన జన్మని జన్మలోనే ఉంటూ వాళ్ళు పరిపూర్ణత అనేది సాధిస్తారు.
మరి యోగి, ఆ లాస్ట్ వై ఏంటి అంటే యోగి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. ఓ అర్జున, తపస్సు చేసే వాళ్ళకంటే, జ్ఞానయోగం కలవాళ్ళకంటే, కామ్యకర్మలు చేయువానికంటే కూడా యోగి గొప్పవాడు. కాబట్టి నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. అంటే ముందు కర్మయోగి, ధ్యానయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి, అంటే ఏదో ఒక యోగి. అంటే వీళ్ళ అందరికంటే కూడా, అంటే తపస్సు చేసే వాళ్ళకంటే కూడా, ఆ శాస్త్రజ్ఞానం కలవాళ్ళకంటే కూడా, కామ్యకర్మలు అంటే ఏదో ఒక సకామ కోరికల కోసం కర్మలు చేసేవాళ్ళు, వీళ్ళందరికంటే కూడా యోగి గొప్పవాడు. యోగము అని మనం తెలుసుకున్నాం. యోగము అంటే భగవంతుడితో సంబంధం కలిగిన వాడు అనమాట. కాబట్టి ఏది ఉత్తమము అంటే యోగి కావడము ఉత్తమము అని చెప్తున్నారు. ఆ యోగి కూడా ఎవరు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తారా? ఈ శ్లోకం 2 సార్లు చెప్తారు. కానీ ఇప్పటివరకు చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, జ్యోత్స్నా మాతాజీ. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धवास् भजते यो मां समे युक्ततमो मतः. ధన్యవాదాలు మాతాజీ. స్వాతి మాతాజీ. योगिनामापि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावास् भजते यो मां समे युक्ततमो मतः. అదే ఇది శ్రద్ధావాన్ అన్నమాట. అదే అట్లా అంటే సాలాగా కనపడుతుంది కానీ వాన్ వాన్. ఓకే, ఇంకెవరైనా చదువుతారా ఈ శ్లోకం? ఇప్పటివరకు ఈరోజు చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते ये मां समे युक्तमतो मतः. हरे कृष्ण. హరే కృష్ణ. ఉమా మాతాజీ. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम. हरे कृष्ण. भगवद्गीता 6.47 శ్లోక. योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. हरे कृष्ण प्रभु. హరే కృష్ణ. నా వాయిస్ క్లియర్ గానే ఉందా మాతాజీ? క్లియర్ గా ఉంది. ఓకే, హరే కృష్ణ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉండువాడు, తన యందే నన్ను స్మరించేవాడు, భక్తితో సేవ చేసేవాడు అయిన యోగి యోగులలోకెల్లా అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ఇది నా అభిప్రాయము. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు తమో మతః అంటే ఇది నా అభిప్రాయము అని. ఏంటి అది? యోగినామపి సర్వేషాం, అందరి యోగుల్లోకెల్లా మద్గతే నాంతరాత్మన, ఎల్లప్పుడూ కూడా అంతరాత్మగా అంటే ఎల్లప్పుడూ కూడా నాన్నే స్మరించేవాడు, ఎల్లప్పుడూ కూడా నన్నే మద్గతే అంటే నన్నే గతిగా స్మరించేవాడు, శ్రద్ధావాన్ శ్రద్ధతో, భజతే భజిస్తూ ఉంటాడు, యోమాం అటువంటి వాడు నాకు సమేయుక్త తమోమత అతడు నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టమైన వాడు, అతడే యోగులలోకెల్లా అత్యున్నతమైన యోగి అనబడతాడు అని. ఇదే నా అభిప్రాయము. మత అంటే అభిప్రాయము, అంటే మతం మమ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇది నా అభిప్రాయం అని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతునితో సంబంధం అనేది ముఖ్యంగా అంటే అన్ని జీవులకు కూడా ఉంటుంది, కానీ మానవులకి ఏంటంటే అది చాలా సులభంగా దొరుకుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మనం ఇతర జీవులను చూసామంటే వాటికి చాలా కష్టం అనమాట. ఎందుకు అంటే వాటికి ఆహారం సంపాదించుకోవడము, దాంతోనే ఎక్కువ టైం అనేది పోతూ ఉంటుంది. కానీ మనకి అలా కాదు, బుద్ధి అనేది ఉండడం వల్ల మనం తెలుసుకుంటాం మన ధర్మం ఏంటి, భగవంతునితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి, మనం సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అని మనకి ఆ బుద్ధి అనేది ఉంటూ ఉంటుంది అనమాట. అదే వాటికి మనకి తేడా అనేది. అలాగే ఇక్కడ మనం చూస్తే కర్మయోగం అంటే కర్మలు చేస్తూ ఉంటాము, ఫలితం అనేది ఆలోచన చేయకుండా అంతా భగవంతుని అని అంటే భగవంతుడి కోసమే చేయడం అనేది తెలుసుకోవడం కర్మయోగం అన్నమాట.
తర్వాత ఏంటి అంటే జ్ఞానయోగం. ఈ అంటే కర్మలను త్యజిస్తాం. త్యజించడం అంటే సాంఖ్యయోగం గురించి, అంటే ఆత్మ అంటే ఏంటి, ఈ భౌతిక జగత్తు ఏంటి, ఈ భౌతిక జగత్తు యొక్క లక్షణాలు ఏంటి, ఈ యొక్క మూలకాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడము, చివరికి భగవంతుడిని తెలుసుకోవడం. ఇది ఏంటంటే జ్ఞానయోగం అనమాట. దీని తర్వాత ఏంటి అంటే ధ్యానయోగం. అంటే మనం మన మనసులో ఉన్న పరమాత్మతో కనెక్ట్ అవ్వడం. అంటే దీనిలో ఎప్పుడైతే మనం అంతా అంటే మనం ఈ చుట్టూ ఉన్నదంతా కూడా వదిలేస్తాం. అదేదో చూసాం కదా అష్టాంగ యోగము, దాంట్లో ధ్యానము అనేది కూడా వస్తుంది. తర్వాత సమాధి అనే స్టేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే మనం మనసుతో పరమాత్మ వైపు కనెక్ట్ అవ్వడం అనమాట. దీని తర్వాత వస్తుంది హరే కృష్ణ. దీని తర్వాత వస్తుంది అంటే ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే భక్తి యోగం అనమాట. అంటే భగవంతుడు సాక్షాత్తు దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి సేవలు చేయడం అని తెలుసుకోవడం. అంటే భక్తియుత సేవలు అనేవి ఆచరిస్తూ ఉండడము. ఒక రకంగా చెప్పాలి అంటే భక్తి అంటే ఏంటి అంటే ప్రేమ. అంటే మనం ప్రేమతో సేవని చెయ్యడము. ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటి, భక్తిలో కర్మ అనేది ఉంది, జ్ఞానం అనేది ఉంది, ధ్యానం అనేది కూడా ఉంది. ఎగ్జాంపుల్గా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం, మనం ఏమని చేస్తాం, మనం ప్రేమించే వారి కోసము ఏవో ఒక అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు అనేవి చేస్తూ ఉంటాం అనమాట. అలాగే వారి గురించి తెలుసుకుంటూ ఉంటాం, అంటే వారికి ఏది ఇష్టము, అలాగే వాళ్ళు అసలు వాళ్ళ గురించి ఏంటి అనేది మనము తెలుసుకుంటూ ఉంటాము. అంటే అటువంటి జ్ఞానం అనేది సంపాదిస్తూ ఉంటాము. అలాగే తెలిసిన తర్వాత ఏం చేస్తాము, వాళ్ళని ఎల్లప్పుడూ కూడా తలుచుకుంటూ ఉంటాం అనమాట. అంటే వారి కోసం కర్మ చేస్తాము, వారి గురించి తెలుసుకుంటూ ఉంటాము, ఎల్లప్పుడూ కూడా వాళ్ళని తలుచుకుంటూ ఉంటాము. కాబట్టి మనం కూడా భగవంతుని యొక్క భక్తి అంటే భగవంతుని యొక్క ప్రేమలో ఉండగలిగితే మనం కూడా ఇటువంటి యోగాలు అనేవి చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనం ఇట్లా చూస్తే ఏంటి, కర్మయోగం చేయాలి ఒక మెట్టు, ధ్యాన యోగము, జ్ఞానయోగము, ఇట్లా చాలా మెట్లు అనేవి ఉన్నాయి అనమాట. అన్నిటికంటే పైన ఏంటి భక్తి యోగం. భక్తి యోగంలో ఏంటంటే ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అనమాట. కాబట్టి అల్టిమేట్ యోగం ఏంటి అంటే భక్తి యోగం. కాబట్టి మనం ఒక్కొక్క మెట్టు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే స్ట్రైట్గా కూడా అంటే ఒకేసారి మనం ఆ భక్తి యోగంలో నియుక్తులం అవ్వచ్చు. ఎలా అయితే ఒక లిఫ్ట్ ఉంటుంది, స్టేర్ కేస్ ఉంటుంది, మనం స్టేర్ కేస్ ఒక 10 floors 100 floors ఎక్కి వెళ్ళాలి అంటే మనకు అది చాలా కష్టం అనమాట. మెట్లు ఎక్కి వెళ్ళాలి అంటే మనకి చాలా టైం పట్టవచ్చు, అది చాలా శ్రమను కలిగించవచ్చు. కానీ లిఫ్ట్లో ఎలివేటర్ మనం ఎప్పుడైతే ఎక్కుతామో అది చాలా స్పీడ్గా మనల్ని 100 floors ఉన్నా కూడా మనల్ని తీసుకువెళ్తుంది అనమాట. కాబట్టి మన ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క యోగంలో ఉండే వాళ్ళ యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది, కర్మయోగులు ఉన్నారనుకోండి, వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి ఎలా పొందాలి అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అదే వారి యొక్క లక్ష్యంగా ఉంటుందన్నమాట, వాళ్ళ గమ్యం. అలాగే జ్ఞానయోగులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటి, ఎటువంటి కర్మ చెయ్యరు, వాళ్ళు బ్రహ్మన్ అనే ఒక స్టేజ్కి చేరాలి. అంటే అక్కడ ఏంటంటే ఎటువంటి కర్మ చేసేది ఉండదు, ఒక శూన్యం లాగా ఉంటుందన్నమాట. అదే ధ్యానయోగి ఏంటంటే పరమాత్మ స్టేజ్ అనేది వాళ్ళు పొందాలని చూస్తూ ఉంటారు. అలాగే భక్తి యోగం అనేది ఏంటి అంటే దేవాదిదేవుడు అంటే భగవంతుణ్ణి చేరుకోవడము, అక్కడ భగవంతుడికి సేవ చేయడము అనేది వీళ్ళ యొక్క లక్ష్యంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మళ్ళీ 18వ అధ్యాయంలో చెప్తారు, భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అని. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నారు, ఇదే నా అభిప్రాయం, అత్యుత్తమ యోగి ఎవరు అంటే ఎల్లప్పుడూ శ్రద్ధతో నన్ను భజిస్తూ ఉండేవాడు, అతని యొక్క అంతరాత్మలో ఎప్పుడు కూడా నన్నే స్మరిస్తూ ఉండేవాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనం కూడా ఏంటి, ఒక రకంగా చెప్పాలి అంటే చాలామంది చాలా యోగాల్లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ మీరు ప్రతిరోజు జపం చేస్తున్నారు, భగవద్గీత వింటున్నారు, అలాగే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటున్నారు, భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారు, మీ జీవితాన్ని భగవంతుని వైపు మళ్లించడానికి, భగవంతుణ్ణి స్మరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, మీరు కూడా భక్తి యోగాల్లో అనే అటువంటి ఆ ప్రాసెస్లో, ఆ భక్తి యోగంలో ఉన్నవాళ్లే. అంటే మనందరం కూడా భక్తి యోగులమే. మనకు ఒకసారి సందేహం వస్తుంది, నేను చేసేది కరెక్టేనా, ఇలా చేయొచ్చా, మరి ఇందాక అర్జునుడికి వచ్చినట్లుగా ఇటు భౌతికంగాను అటు ఆధ్యాత్మికంగాను విజయం సాధించలేకపోతానేమో, ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది మనల్ని కూడా విమర్శిస్తూ ఉంటారనమాట, ఎందుకు ఇలా అయిపోతున్నారు, అలా అయిపోతున్నారు, ఇలా కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు, మీరు చేస్తుంది కరెక్టేనా, మీకు అర్థమవుతుందా అని.
కానీ అవి మనం అన్నీ అటువంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే భగవంతుడే చెప్తున్నారు భగవద్గీతలో ఇదే సరైన మార్గం అని. ఎవరైనా నువ్వంటే నాకు చాలా ఇష్టం మరి, కానీ నేను నీకోసం ఏమీ చేయలేను ఇలా చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ మనకు ఒకళ్ళు ఎవరైనా ఇష్టము అంటే మనం వాళ్ళ గురించి ఆలోచించడం, మనం వాళ్ళని తలుచుకుంటూ ఉండడము, వాళ్ళ కోసము ఏవో ఒక పనులు అనేవి చేస్తూ ఉంటేనే కదా మనకి వాళ్ళ మీద ఎంత ప్రేమ అనేది ఉందో చూపించగలిగేది. కాబట్టి మనము భక్తి యోగం అనేది కూడా చాలా ఉత్తమమైనది అని చెప్తున్నారనమాట. అలాగే మనకి నవవిధ భక్తి మార్గాలు ఈ అధ్యాయంలో చూసాం మనం ఇంతకుముందే. శ్రవణం, ఒక రకంగా చెప్పాలంటే మనం జపం చేసేటప్పుడు మనం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు ఆ శ్రవణం, ఆ నామాన్ని వింటూ చేయాలన్నమాట. తద్వారా మనకేంటి శ్రవణం అనేది ఉంది. ఇప్పుడు నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇట్లా మనం చూస్తే శ్రవణం మనం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ వింటాము. అలాగే కీర్తనం మనం భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉన్నాము. స్మరణం ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉన్నాము. అలాగే పాదసేవనం మనం మందిరాలకు వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క పాదాలకి తులసి దళాలని పూలని అర్చిస్తూ ఉంటాము. అలాగే అర్చనం మనం భగవంతునికి పూజలు చేస్తూ ఉంటాము. వందనము ఆ యొక్క మూర్తుల ముందు, శ్రీమూర్తుల ముందు మనం వందనాలు అర్పిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చేస్తూ ఉంటాము. అలాగే దాస్యం, ఇందాక చెప్పుకున్నాం కదా, ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వడం. కాబట్టి మనం దాసుడిగా కూడా ఉండవచ్చు. అలాగే సఖ్యం, ఒక మిత్రుడిగా. ఇది ఎలా సాధ్యం అనుకోవచ్చు, మనం సాయంత్రానికి ఒక ఫ్రెండ్కి ఎలా అయితే మనం యొక్క కష్ట సుఖాలు అవ్వచ్చు ఇవన్నీ ఎలా మనం పంచుకుంటామో, అలాగే మనం భగవంతుని ముందు ఒక 10 నిమిషాలు నుంచుని కూడా మనము మొత్తం కూడా ఈరోజు నేను ఈ చేయకూడని పాపం చేశాను, లేకపోతే ఈ యొక్క మంచి పని చేశాను, లేకపోతే నీ యొక్క సేవలో నేను ఈ సమయాన్ని కేటాయించగలిగాను, ఇవన్నీ కూడా మనం ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నట్లుగా మనం భగవంతుడికి కూడా చెప్పుకోవచ్చు అన్నమాట సఖ్య రూపంలో. అలాగే ఆత్మనివేదన అంటే పూర్తిగా మనం భగవంతునికే శరణాగతి పొందవచ్చు. అంటే స్వామి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు నా ద్వారా నేను దానికి సిద్ధంగా ఉన్నాను, ఏది నీ ప్రసాదంగా ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నాను అనేది కూడా మనం దానికి సిద్ధం అవ్వచ్చు అనమాట. అట్లా మనం ఆత్మ నివేదనం పొందవచ్చు. ఇట్లా మనం చూస్తాం. ఇంకా మనకి శ్రీల రూపగోస్వామి ఆ భక్తిర సామర్థ్య సింధులో చెప్తారనమాట. ఆదవ శ్రద్ధ, ఇట్లా శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అనే స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఏంటి శ్రద్ధ అంటే శ్రద్ధగా, ఇక్కడ కూడా మనకేం చెప్తున్నారు శ్రద్ధావాన్ అంటే. అందుకే ఈ రెండవ లెవెల్లో అంటే ఒక 18 days కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళని ఏమంటారంటే శ్రద్ధావాన్ అంటే వాళ్ళు శ్రద్ధగా కనీసం ఒక రౌండ్ జపం చేయడానికి, అంటే భగవంతుని యొక్క నామాన్ని 108 సార్లు జపం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. కాబట్టి శ్రద్ధగా హరినామాన్ని జపిస్తూ సాధు సంఘ అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడము. భజన క్రియ అంటే ఇక్కడ చెప్పారు కదా భజతే యోమాం అంటే భగవంతుని నామాన్ని ఎప్పుడు కూడా జపిస్తూ కీర్తిస్తూ ఉండడము. అనర్థ నివృత్తి అంటే సందేహాలని గురువు నుంచి నివృత్తి చేసుకుంటూ నిష్టగా ఉండడము. అప్పుడు మనకి రుచి అనేది వస్తుంది. మనకి స్టార్టింగ్లో ఏంటంటే నామం పట్ల అంత రుచి అనేది ఉండకపోవచ్చు అనమాట, కానీ పోగా మనకి ఆ రుచి అనేది వస్తుంది. తర్వాత ఆసక్తి అంటే మనకి ఇంకా ఆసక్తి అనేది పెరుగుతుంది భగవంతుని పట్ల, భగవంతుని యొక్క నామం పట్ల. అప్పుడు మనకు వస్తుంది భావ అనే స్టేజ్. అంటే ఎప్పుడైతే మనము పూర్తిగా లగ్నం అయిపోతాం అనమాట భగవంతుడి యొక్క ధ్యానంలో, అప్పుడు మనం భావ అనే స్టేజ్కి వెళ్తాము. ఆటోమేటిక్గా అప్పుడు ప్రేమ అనే భగవంతుడి పట్ల మనకి ప్రేమ అనేది పొందుతాము అని. ఇదంతా విన్న తర్వాత మనకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇంత జస్ట్ ఇది చాలా సింపుల్గా చేస్తే పెద్ద మనం దాని నుంచి అంటే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటే మనం చిన్న దాని వల్ల పెద్ద దాని నుంచి మనం రక్షించబడతామా అనే డౌట్ రావచ్చు అనమాట. మనకి సపోజ్ డాక్టర్ చెప్పారనుకోండి ఇంత చిన్న వ్యాక్సిన్ వేసుకుంటే ఇంత పెద్ద రోగం అనేది పోతుంది అని, దానికి మరి ఎవరైనా వేరే వాళ్ళు అనొచ్చు ఇంత చిన్న వ్యాక్సిన్కే అంత పెద్ద జబ్బు అనేది పోతుందా అని. నేను నమ్మను అని. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక చిన్న హరినామ జపం అనేది ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే అది పెద్ద మనకి రాబోయే అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి అనే వాటి నుండి మనల్ని రక్షిస్తుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం కూడా అనుకోవచ్చు నేను జపం చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను,
మరి నాకేమీ రావడం లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి, మనకి ఏమీ రావడం లేదు అనే దాంట్లోనే మనం అర్థం చేసుకోవాలి భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తున్నారు అని. కానీ మనం ఏంటంటే ఏమీ రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి భౌతికమైనవి వచ్చినా రాకపోయినా ఆధ్యాత్మికత వైపు మనం ఉండాలి. కాబట్టి అందరి యోగులలోకెల్లా ఎవరి మనసు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను, ఇది నా అభిప్రాయం అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ యోగాస్ అన్నమాట. మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, వాటి పేర్లు ఏంటి చెప్పండి, ఒక్కొక్కరికి చెప్పండి. సత్యయుగం, సత్యయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, సత్యయుగం. ఎస్ మాతాజీ, లాస్ట్ ఇది కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ సత్యయుగంలో ఏంటి అంటే మెడిటేషన్, అంటే అష్టాంగ యోగం అంటే తపస్సులు చేయడం అనమాట. త్రేతాయుగంలో ఏంటంటే సాక్రిఫైసెస్ అంటే ఆ యజ్ఞాలు యాగాలు ఇటువంటివి చేస్తూ ఉండడం అనమాట. అలాగే ద్వాపర యుగంలో ఏంటంటే టెంపుల్ వర్షిప్ అంటే. ఓకే, హరే కృష్ణ, మీట్లో ఉండండి అందరూ. సారీ మాతాజీ, హరే కృష్ణ. అందుకే మనకి ఏం చెప్తారంటే శ్రీమద్ భాగవతంలో మనకు ఒక శ్లోకం ఉంటుందన్నమాట. సత్యయుగంలో మెడిటేషన్, త్రేతాయుగంలో సాక్రిఫైజెస్, ద్వాపర యుగంలో టెంపుల్ వర్షిప్. అందుకే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం అనేది, అంటే యుగ ధర్మం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ యుగంలో ఏంటంటే వాటికి సంబంధించిన ఆ యుగ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయ యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. అంటే మనకి ఇక్కడ సత్యయుగంలో ఏంటి అంటే ధ్యానించడం, తపస్సులు చేయడం అనమాట. ఎందుకంటే వాళ్ళకి 1,00,000 సంవత్సరాలు అనేవి ఆయుష్ ఉండేది. కాబట్టి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఇదంతా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మనకి ఈ కలియుగంలో అన్ని సంవత్సరాలు వెచ్చించి మనం తపస్సులు చేయడం, అడవులకు వెళ్ళి అష్టాంగ యోగము, ధ్యానం యోగము ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అలాగే ఆ త్రేతాయుగంలో ఏంటంటే యజ్ఞయాగాలు చేయడం. కానీ ఇప్పుడు మనం చూస్తే అంతా కూడా కల్తీ. సపోజ్ మనం ఒక యజ్ఞం చేయాలన్నా, అప్పట్లో చేసిన అటువంటి యజ్ఞాలు చేయాలన్నా మనం అంటే వాళ్ళు 10,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు. కాబట్టి కొన్ని వందల యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే అటువంటి పురోహితులు కూడా ఉండగలిగేవాళ్ళు. అలాగే కల్తీ అనేది ఉండేది కాదనమాట. కానీ ఇప్పుడు మనం ఒక యజ్ఞం చేయాలంటే అన్నీ కల్తీతో నిండిన వస్తువులే. అలాగే ద్వాపర యుగంలో ఏంటి అంటే విగ్రహార్చన చేయడం. కానీ కలియుగం అంటే ఇప్పుడు మనకి చాంటింగ్ హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ అంటే కలౌ తద్ హరికీర్తన. మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఏమి ఇచ్చారంటే భగవంతుని యొక్క నామాన్ని ఎల్లప్పుడూ కూడా జపిస్తూ ఉండండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండండి అని. ఎలా అయితే మనకు ఇప్పుడు సపోజ్ అంతకుముందు ల్యాండ్ లైన్ ఉండేది. ల్యాండ్ లైన్ ఏమిటో ఉండేది, స్టార్టింగ్లో కొన్ని నంబర్స్ మాత్రమే ఉండేదన్నమాట. తర్వాత పెరుగుతూ ఉండకపోతే ఏమవుతుంది, వాళ్ళు నంబర్స్ యాడ్ చేసేవాళ్ళు. అంటే 5 నెంబర్స్ ఉండేవి ఫస్ట్, తర్వాత 6 నెంబర్స్, తర్వాత 7 నెంబర్స్, తర్వాత 8 నెంబర్స్, ఇట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు మన మొబైల్ చూస్తే 10 డిజిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అట్లాగే ఈ యుగానికి కూడా ఆ యుగంలో ఉన్న ధర్మం అనేది మారుతూ ఉంటుంది. అలాగే మనం చూసాం మంత్ర అంటే ఏంటి, మనత్రాయతే ఇది మంత్ర. మన్ ప్లస్ త్ర అంటే మనకి మనస్సు నుండి విముక్తి అనమాట. మనసు నుండి మనల్ని కాపాడేదే మంత్రము. మహామంత్రం గురించి పురాణాల్లో మరి మనకి చాలా చోట్ల చెప్పడం జరిగిందనమాట. కలిసంతరణ ఉపనిషత్తు ఇది షోడశక నామ్నం కలికల్మష నాశనం నాథ పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. అంటే బ్రహ్మ నారదుడికి చెప్తారనమాట, అన్ని వేదాలను నేను తిరగేశారు. అంటే ఆ బ్రహ్మ 4 ముఖాలతో కూడా 4 వేదాలను కూడా తిరగేశారు. కానీ ఎక్కడా కూడా భగవంతుని యొక్క ఆ హరే కృష్ణ మహామంత్రంకి మించింది ఎక్కడ కనిపించలేదు అని చెప్తారనమాట. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు
చైతన్య చరితామృతము ఆదిలీలలో కూడా మనకేం చెప్తారంటే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తియేవ గతిరన్యత. అందుకే మనకి ఈ యుగానికి ఏంటి అంటే 3 సార్లు చెప్తున్నారు నాస్తియేవ అంటే ఇంకా వేరొకటి లేదు గతిర్ అన్యథ, ఇది ఒక్కటే మనకి అన్యథ, ఇంకా వేరే ఏది లేదు. అదేంటి అంటే హరేర్నామ అంటే భగవంతుని యొక్క నామమే, హరేర్నామ ఏవ కేవలం, అది ఒక్కటి మాత్రమే కేవలము ఉంది. చూసాం కదా వాట్ ఈజ్ ఏ మంత్ర అంటే మన్ ప్లస్ త్ర అంటే మైండ్ ని నుంచి మనల్ని డెలివరీ అంటే మనల్ని విముక్తి చేసేది అనమాట. ఓకే, ఇదంతా విన్న తర్వాత ఎవరైనా ఈ అష్టాంగ యోగము చేయగలము ఈ యుగంలో అని అనుకుంటున్నారా? లేదు ప్రభుజీ, చేయలేం ప్రభు. మనం ఇదే నామకీర్తన చేయగలం. అందుకే మనందరికీ మన బద్ధజీవులకి ఈజీ వే క్రియేట్ చేసాం చైతన్య ప్రభు. పర్లేదు, ఎవరైనా చేయగలము అనుకుంటే చేయొచ్చు. ఇంకొకసారి భగవద్గీతలో 6వ అధ్యాయము క్షుణ్ణంగా చదవండి. చదివిన తర్వాత చేయగలము అంటే చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అది చాలా కష్టసాధ్యం అనమాట. ఓకే, అందరికీ ధన్యవాదాలు అటెండ్ అయినందుకు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏదైనా నా వాక్కుల నుంచి ఏమైనా తప్పులు దొర్లి ఉంటే అందరూ క్షమించాలి.